క్రీస్తునందు ప్రియులకు స్వాగతం. అందరికీ శుభోదయ వేళలో వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? అందరూ కూడా క్షేమమా? ప్రార్థించుతున్నారా? ప్రియులారా, ప్రతిరోజు వాక్యం వింటూ అలాగే దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నారా? దేవుని గ్రంథాన్ని మీరు చదువుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా మీరు మీ పనులకు వెళ్ళండి, మీ ఉద్యోగాలకు వెళ్ళండి. ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని కృపలో ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేయుచున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులకు వందనములు తెలియచేస్తూ దేవుని వాక్యములో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాము. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరచియున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ సేవకులారా, దైవ జనాంగమా, ఈ మాటలో మనం చూసినట్లయితే ముఖ్యంగా దేవుడు సుఖ దుఃఖములను జతపరచి ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. సుఖము దుఃఖమును దేవుడు రెండింటిని కలిపి ప్రతి మనిషికి రెండింటిని కూడా జత చేసి ఇస్తున్నాడు. ప్రతి వ్యక్తికి సుఖము దుఃఖము కలిసి ఉంటేనే విలువ ఉంటుంది. దుఃఖం ఉంటేనే సుఖం యొక్క విలువ అర్థమవుతుంది. కష్టం ఉంటేనే సుఖం యొక్క అర్థం తెలుస్తుంది. ఆకలి ఉంటేనే ఆహారం యొక్క విలువ అర్థమవుతున్నది. కాబట్టి మనం దేవుని వాక్యలు చూస్తే దేవుడు చేసే ప్రతిది కూడా న్యాయబద్ధమైనది. దేవుడు జరిగించే ప్రతి క్రియలు శ్రేష్టమైనవి, జ్ఞానయుక్తమైనవి. దేవుడు మహాజ్ఞాన వివేకి. ఆయన జ్ఞానమునకు పరిమితి లేదు. హద్దులు లేని జ్ఞానము కలిగిన వాడు, అన్లిమిటెడ్ నాలెడ్జ్ కలిగిన వాడు. ప్రియులారా, అందుకనే ప్రతి మనిషిలో సుఖ దుఃఖమును జత చేసినట్లుగా వాక్యలు చూస్తాం. ఒకసారి యోబు గ్రంథములో యోబు భార్యాభర్తల సంభాషణను జ్ఞాపకం చేసుకుంటే, యోబు భార్య వచ్చి యోబును, ఎన్ని సమస్యలు కష్టాలు బాధలు వచ్చినాయి కదా, ఇంకెందుకు నువ్వు దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా అని హెచ్చరిక చేస్తుంది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనను. ఇంకా యథార్థత అంటావేంటి? ఇంకా ప్రార్థన అంటావేంటి? ఇంత భారీ నష్టం జరిగింది మనకు. ఉన్న పశు సంపద అంతా పోయింది, పనివారందరూ పోయారు, గర్భాన పుట్టిన బిడ్డలందరూ చనిపోయారు, శరీరము రోగానికి గురైపోయింది. అంతా కోల్పోయా కూడా ఇంకా దేవుడు, భక్తి, ప్రార్థన, విశ్వాసం, ఆరాధన అంటావేంటి? దేవుని దూషించి మరణము కమ్మంటుంది. దేవుని దూషించు, చనిపో. ఆమె ప్రేమతో చెప్తుందా? భర్త మీద కోపంతో చెప్తుందా? దేవుని మీద కోపంతో చెప్తుందా? యోబు యొక్క బాధను చూడలేక అయ్యో పాపం అని మాట్లాడుతుందా? లేకపోతే నిజంగా యోబు చావాలని కోరుతుందా? రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఆలోచిస్తుంటారు. సరే, ఏదేమైనా ఒకవేళ అతని బాధను చూసినట్లయితే, అయ్యా నువ్వు చనిపో, లేకపోతే మనం చనిపోదామని అనాలి. దేవుని మీద కోపం ఉన్నట్లుగా అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే దేవుని దూషించమంటుంది. చనిపోయేవాడు, చనిపోతే నీకు బాధ, నీకు విరగడైపోతుంది
అంటే అది వేరే ఉండేదేమో. కానీ దేవుని దూషించి చావమంటుంది. అంటే దేవుని మీద కోపం. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తుంటే చాలా మందికి ఎంత గొప్ప దేవుడో, ఎంత మంచి దేవుడో వారం సాక్ష్యాలు చెప్తారు, కానుకిస్తారు. దేవుని సేవకులు వచ్చిన మంచి భోజనాలు పెడతారు, ఎంతో సంతోషంగా ఉంటారు, మంచి సాక్ష్యాలు చెప్తారు. కష్టాలు వస్తే మాత్రం దేవుని దూషించడం, దేవుని తిట్టుకోవడం, లేకపోతే సేవకులను తిట్టుకోవడం. ఏం చేశాడయ్యా గొప్ప దేవుడు, మీ దేవుడు ఏం చేశాడు, అన్యాయం చేశాడని అంటారు. యోబు భార్య లాంటి వారు. యోబు భార్య దేవుని దూషించమంటుంది, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడమంటుంది. వెంటనే యోబు ఆమెను ఖండించాడు, లేక ఆమెను గద్దించాడు. ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, మూర్ఖురాల్లాగా? నువ్వు మూర్ఖురాలులాగా మాట్లాడుతున్నావు. అంటే ఈమె మూర్ఖురాలు కాదు, కానీ మూర్ఖురాలుగా ఎందుకు తయారైపోయిందంటే ఆ పరిస్థితులను బట్టి ఆమె ప్రార్థన, భక్తి, విశ్వాసం ఇంతకాలము భర్తతో ఏకీభవించిన భక్తురాలే, ఇంతకాలం ప్రార్థించిన బిడ్డనే, ఇంతకాలం ఆత్మీయంగా ఉన్నామే, బలిలో నైవేద్యాలు అర్పించినప్పుడు ఉన్నటువంటి భార్యనే, దేవుని చేత మేలులు పొందుకున్నప్పుడు చాలా సంతోషపడి దేవుని స్తుతించిన ఆమెనే. కానీ ఈ రోజున సమస్యలు వచ్చే వరకు దేవుని దూషించమంటుంది. ఈ రోజున చాలా మంది జీవితాల్లో అదే విధంగా ఉన్నారు. సంతోషం కలిగినప్పుడు, అన్ని కలిసి వస్తున్నప్పుడు, బిజినెస్ బాగున్నప్పుడు, ఇన్కమ్ బాగుంటే, అన్ని అనుకున్నవన్నీ నెరవేరుతుంటే, ప్రార్థించినవన్నిటికీ జవాబులు వస్తుంటే ఎంత సంబరపడిపోతారో సాక్ష్యాలు చెప్తారు. కానీ కొన్ని సమయాల్లో వ్యతిరేకంగా కొన్ని ఉన్నవి పోగొట్టుకుంటే, నష్టాలు జరుగుతుంటే, అప్పుడు నిజమైన విశ్వాసమా, ఆశీర్వాదం మీద పెట్టిన విశ్వాసమా అనేది అర్థమవుతుంది. ఈరోజు నీవే స్థితిలో ఉన్నావో పరీక్షించుకోవాలని మనం చేస్తున్నాను. యోబు భక్తుడు అంటాడు, నువ్వు అట్లా మాట్లాడొద్దు, మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడు మనము అనుభవింప తగదా అని. మేలేనా దేవుని దగ్గర నుంచి కోరుకునేది? కీడు పెడితే భరించొద్దా? దేవుడు మనకు మేలిస్తే మేలు, కీడిస్తే కీడు, దేనికైనా సరే మనం సిద్ధంగా ఉండాలి అని హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా మనం చాలా వాక్యాలు చూడొచ్చు. లూకాసు వార్త 6వ అధ్యాయం 20 నుంచి 26 వచనాల్లో, ఇప్పుడు నవ్వుచున్న వారులారా, ఇప్పుడు ఈకిలిస్తున్నారు, ఇప్పుడు చాలా హేళనగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు చాలా సుఖ సంతోషాలతో ఉన్నట్టున్నారు, కానీ ఒకరోజు మీరు ఏడుస్తారన్నాడు. ఇప్పుడు ఏడ్చుచు బాధపడుతూ అంగలారుస్తున్న వారులారా, మీరు ఒక రోజున సంతోషపడతారని అక్కడ మనం లూకాసు వార్త 6వ అధ్యాయం 20 నుంచి 26లో మనం చూస్తాం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మనం అనేక శ్రమలు అనుభవించి వాటిని జయించి అప్పుడు పరలోకం మనం చేరాలి అని శిష్యులకు హెచ్చరిక చేస్తున్నాడు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసంలో నిలకడగా ఉన్నవాడిని చెప్పాడు. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించరి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ అనేకులను హెచ్చరిక చేస్తున్నారు. దేవుని భక్తులు వారికి తెలియచేస్తూ, వారిని హెచ్చరిక చేస్తూ, సుఖ దుఃఖాల్లో రెండిట్లో కూడా సమన్వయంగా వచ్చుచున్నప్పుడు రెండింటిని స్వీకరించాలి. అన్నిటికీ కూడా మనము సిద్ధముగా ఉండాలని దేవుని యొక్క వాక్యములోంచి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, సుఖాలు మాత్రమే కోరుకొని దుఃఖాలను వద్దనొద్దు. రెండింటిని కూడా మనం సమతుల్యంగా చేయాలి. అందుకని పెద్దలు అన్నారు, కలిమిలేములు కావడి కుండలు అన్నారు. కలిమి లేమి కావడి కుండలు, కావిడి లాంటి వాళ్ళు. రెండు బ్యాలెన్స్ ఉండాలి. సైకిల్కు 2 చక్రాలు ఉంటేనే చక్కగా అది వెళ్తుంది. అలాగే సుఖము దుఃఖము, ఒకసారి ఏడుపు ఉంటుంది, ఒకసారి నవ్వు ఉంటుంది. ఏడవడానికి సమయం ఉంది, నవ్వడానికి సమయం ఉంది అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు దుఃఖమే ఉంటుంది అనుకోవద్దు. ఎన్ని సంవత్సరాలండి, ఇంకా ఎన్ని సంవత్సరాలు అని అనుకోవద్దు. అది ఎన్ని సంవత్సరాలైనా సరే నీకు సంతోషం అనేది ఒకరోజు ఉంటుంది. భయపడవద్దు. రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయండి.
సంతోషం కలిగినప్పుడు, అన్ని కలిసి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గొప్పవాడు అనటం కాదు. కష్టమైన, నష్టమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, బాధ అయిన, వ్యాధి అయిన, రోగమైన, శోధనైన, అపవాది శోధించిన ఎన్ని విషయములనైనా సరే జయించు ప్రభువులో ముందుకు సాగుదాం. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడే ప్రభువా స్తోత్రం, ప్రభువా కాపాడంటారు. సంతోషం వచ్చినప్పుడు మర్చిపోతారు. కొంతమంది సంతోషం వచ్చినప్పుడే స్తోత్రం చెప్తారు, కష్టాలు వచ్చినప్పుడు వదిలేస్తారు. రకరకాల ప్రజలు ఉన్నారు. నీవే గుంపులో ఉన్నావు? అన్ని విషయాల్లో దేవుని మహింపరిచే బిడ్డగా ఉండు. ఈ రోజున్న ఈ సమస్యలకు నువ్వు భయపడద్దు, నీకు జయం కలగబోతుంది. ఆమేన్. కనికరమ గల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం అందరిలో దీవెనకరంగా మార్చండి. ప్రతి వారికి గ్రహించి నీ యందు భయభక్తులతో సాగుటకు సహాయం చేయండి. ఈ రోజంతా మీ కృపా కాపుదల బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసము, దీవెనలు ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.